సుశీలమ్మ ఏమి ఉండవు సుశీ సూపర్ దిష్టి ఏం లేదురా. ఏంది కవర్లా? ఏమి ఈరోజు మా సుశీ ఏమో తెచ్చిందబ్బా. ఏమి అలా పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరేపాకు. అదమ్మా మా పాపకి చైన్ డబ్బా ఇచ్చి పంపించినారు. చిన్న పసంగ ఇటు వచ్చింటో பெரியவங்க சொன்னா கேட்கணுமா, எகஸ்ட்ரா பேசினா நல்லா இருக்காதா, நீங்க சின்ன பசங்க உங்களுக்கு ஒன்றும் தெரியாது, நான் வந்த வரைக்கும் చాట్ ఎత్తురా, చాట్లు వేస్తాం, గిఫ్ట్ వాங்கி தரேன் அப்படின்னு சொன்னாங்கమ్మా. చూడండి ఫ్రెండ్స్, సుశీలమ్మ ఎంత అందంగా ఉంది. మా కోసం ఈరోజు ఏమో తెచ్చింది. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు అంతేలే. చూడండి ఫ్రెండ్స్, మొన్న నేను ఇచ్చినాం కదా బాబాయ్, అయ్యో మనది ఇచ్చిన చీర. అబ్బా ఏమి సెట్ అయింది, ఏమి సెట్ అయింది. ఇది పాప వాళ్ళు ఇచ్చినారు. చిన్న పిల్లకాయలంట దారి పోయేస్తారంట అమ్మా. అబ్బో మా చిన్న పిల్లకాయలంట దారి పోయేస్తారంట. భలే ఉంది. చూడు ఏమేమి తెచ్చినా చెప్పే. ఇట్రా ఏం తెచ్చినా నేను చూడు. ఏం తెచ్చేది ఇలా చూపి. పచ్చిమిరకాయలు లేదా కారం, భలే కారం తెచ్చిన చూసి నూరుకొని వేసుకొని చేసుకొని తెచ్చినావా? ఎట్టా వేసుకుంటే వేసుకోపోతే పోతా ఈ కవర్ ఎత్తుకొని పోతా. ఎలా తిరిగి ఎట్టా వెనకాల ఎట్టుకుంటుంది జాకెట్ చూద్దామా? బాగానే కుట్టిందమ్మా. మా పిల్లకాయలు కూడా చీర సూపర్ గా ఉందన్నారమ్మా. అవునా? కొద్దిగా అది వెనక రౌండ్ కొద్దిగా చాలా ఉన్నారు వాటి సరే. నీ చిన్న పొన్ను ఇదెల్లా ఎత్తి వచ్చుకో, నా పోయిட்டு వర. ఇట్రా కాదు, ఇట్రా ఎట్టా. చూడండి సిగ్గు దానికి. ఏమో తెచ్చింది ఆట. మా పిల్లలు చిన్న పిల్లకాయలంట బాగొట్టేస్తారంట. ఏం తిన్నా చూసే? ఏమే ఏ భలే ఉందే చీర. మన కళ్ళు పడితే దిష్టి అయిపోతుందా? నిజంగా భలే ఉంది. నీ ఉండు, నీ కలర్ జాకెట్ సూపర్. ఆ పావడ ఇది కింద అదే టన్నిట. ఏం డిజైన్ వచ్చింది? ఇది అవునా? మొన్న ఇచ్చిన చీర ఇదే. కలర్ సూపర్ గా నచ్చింది. చూడు నీకు భలే సెట్ అయింది నీకు. అవునా? ఒకరావు తినే బియ్యం కడతాం కదా ఫ్రెండ్స్. అది వేస్ట్ చేయకుండా తొలి చెట్టుకి ఇలా పోస్తే మంచిదన్నమాట. ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట, ఆరోగ్యంగా ఉంటాయి. బయట నుంచి మాకైతే చల్లగానే వీస్తుంది. మళ్ళీ ఉంది క్లైమేట్. నేను చూడండి క్లైమేట్స్ అంటున్నాను. ఐశ్వర్య పాత సినిమా చూస్తాను. పాత సినిమా అంటే చాలా ఇష్టం అనమాట. చూసారు ఫ్రెండ్స్, సుశీలమ్మ ఇప్పుడే పోయింది. ఇప్పుడు పోయింది సామాన్లు తోమేసి. సుశీలమ్మ అయితే ఇప్పుడే పోయింది ఫ్రెండ్స్. సుశీలమ్మ వచ్చింది కదా పొద్దున్నే. పచ్చిమిరకాయలు, కొత్తిమీర తెచ్చింది. చాలా బాగున్నాయి పచ్చిమిరకాయలు అయితే. మేము తినేది చూసింది ఫ్రెండ్స్, అందువల్ల తెచ్చి ఇచ్చిందనమాట. ఈరోజు చూసారా ఫ్రెండ్స్, సుశీలమ్మ చీర ఎలా కట్టుకొచ్చింది. చాలా బాగుండింది కదా అమ్మకానికైతే. బాగుండింది. పింక్ ఏదో బ్లూ, అది ఏం బ్లూ యశో? అదే కలర్ యశో? ఏం బ్లూ అదే? సుశీలమ్మకి తీర్చిన చీర బాగుంది ఫ్రెండ్స్. సుశీలమ్మకి చాలా నచ్చిందంట. చూడండి ఇప్పుడే సేమే చేసిన ఉడుకు. చూడండి కొద్దిగా సన్నీళ్ళు పోసుకున్నా కూడా చెమట ఎలా కారిపోతుంది. ఏమి యశోదే? శనగలు ఉండమా? వద్దు, మనకులో వచ్చిన శనగలు పద్నే తింటాను అనమాట. అవును, వజ్రాలతో సమానమే. మా ఐషు చూడండి, మా ఇంట్లో గిన్నెలు లేవు ఫ్రెండ్స్, గిన్నెలు లేవు, ప్లేట్లు లేవు. మేము పేదోళ్ళు, అసలు ఏమీ గతి లేదు. గ్లాసులో వేసుకొని తినాల్సింది పోయి, అదే గ్లాసులో వేసుకొని తినాల్సింది పోయి ఏదో చిన్ని గిన్నెలో తినాలి. ఎవరైనా మీరు తింటారా ఫ్రెండ్స్? దీంట్లో తింటే కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. పోర్షన్ కంట్రోల్ అంటారు దీన్ని. పోర్షన్ కంట్రోల్. చూడండి మా పాప లైట్ వేసింది. చూడండి ఆ గిన్నె అనేసి చూపి ఒకసారి. గిన్నె ఎలా ఉంది?
చూడండి ఫ్రెండ్స్, ఆ గిన్నెలో ఎవరన్నా మీరు తింటారా చెప్పండి. మీరు ఎవరైనా తింటే కమెంట్స్ పెట్టండి, మేము కూడా దాంట్లో తింటామంటే కమెంట్స్ పెట్టండి. పొద్దున్నే తలస్నానం చేసిన అంత చూడండి ఎలా వస్తాం. రాత్రి విన్నారా ఫ్రెండ్స్, నిన్న చూసారా మేము ఎంత లేట్గా లేచినామంటే నేను లేట్గా లేను ఫ్రెండ్స్. మామూలుగా పిల్లలు టిఫిన్ చేయాలని ముందుగా లేచి వీళ్ళంతా లేట్గా లేచినారు. స్నానాలు మళ్ళీ చేసుకోవచ్చు, ఫస్ట్ మకం కట్టుకొని తినేయండి అనేసి. మా పెద్ద బాబు చూడండి ఎవరైనా దాంట్లో తింటారో అది కూడా కమెంట్స్ పెట్టండి. ఇప్పుడు శనగలు వేసుకొని తింటుంది. ఇప్పుడు టైం చూడండి ఒకసారి, ఇప్పుడు టిఫిన్ తినే టైమా చెప్పండి ఫ్రెండ్స్ మీరే. రాత్రి అంతా పాటలు పాడుకొని లేట్గా పడుకున్నారు రాత్రి. ఇంకా మేము కూడా లేట్గా పడుకుంటే అవుతుందా, లేస్తే అవుతుందా ఫ్రెండ్స్. అందువల్ల లేచి అయితే నేను మార్నింగ్ టిఫిన్ అయితే నేను సేమియా ఉప్మా చేశాను ఫ్రెండ్స్. సేమియా ఉప్పిట అయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలాగే కొద్దిగా అన్నం పెట్టేస్తాను స్టవ్ పైన. మా బాబాకి సేమియా ఉప్పిట వద్దంట వెంకికి, వాడికి కొద్దిగా పెరగన్నం కల్పించేద్దాము చల్లగా ఉంటుంది అనేసి పెరగన్నం కొద్దిగా పెట్టేసిన. ఇంక వాళ్ళ డాడీకి నైట్ డ్యూటీ అనమాట, నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పుడైతే అన్నం పెట్టేసింది. ఇది కూడా మాకు సుశీలం తెచ్చింది, సుశీలం తెచ్చింది. అది మీకంట భద్రంగా ఆడుకోండి మీ పిల్లలు చిన్న పిల్లలు పడేస్తారు అని ఇచ్చిపోయింది. ముగ్గురికి 3 తెచ్చింది ఫ్రెండ్స్. మా వెంకికి తేలేదు అంటే మనకి ఇష్టం లేదు అవన్నీ. బాగుంది. బాగుంది కదా బాక్స్ చూడండి. అది తెచ్చిచ్చింది, సుశీలం తెచ్చిచ్చింది ఈరోజు. సంగీత ఏమైనా పెట్టే తాగేదానికి వస్తుంది వానా. ఇవంతా మోడం అంతా మూసుకునేసింది. మా పాప అయితే వాషింగ్ షాప్ చేసిన మాకు వాషింగ్ మిషన్ పోనీ బయట చల్లగా ఏడొస్తుంది వానా. సుశీలం ఇప్పుడు పోతాను చూడండి. సుశీ బాయ్. అందే మేలు. సుశీలం బాయ్ చెప్పేసిపోతుంది విషయం. పచ్చిమిరకాయలు అయితే సూపర్గా ఉంది. ఏమని చేయాలో దీంట్లో ఏం చేసేది. సుశీలం పాపం తెచ్చిచ్చింది మన యాపకు తేలేదు ఈరోజేమో. ఎందుకంటే నేను చీర ఇచ్చినాను కదా ఫ్రెండ్స్, ఆ చీర ఇచ్చింది దానికి కృతజ్ఞతలు కృతజ్ఞతకి ఈ పచ్చిమిరకాయలు తినింది. కడుపు నిండా పచ్చిమిరకాయలు తినేసి మండుకొని అనేసి కదా. ఇది ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ అయితే వేసినాము. వాన వస్తుంది ఇంకా పొద్దున్న వేసింది మా పాపము. అందువల్ల ఫ్రెండ్స్ మేము అమెజాన్లో స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాము. ఆ స్టాండ్ వచ్చిందనమాట, దాంట్లో ఆరేస్తాను అనమాట. చూడండి బయట చల్లగా తుంపర్లాగా వస్తుంది, తుంపర్లు చిన్నగా అది కనిపిది అనమాట, చల్లటి గాలి వస్తుంది. అందువల్ల మా పాప ఆడ ఆరేసింది అనమాట, వేసింది. స్టాండ్ కూడా మనం తెచ్చినాం ఫ్రెండ్స్. అదేదో అది ఇట్లా తిరిగే కొద్దీ ఆ స్టాండ్ ఇట్లా జరిగి వస్తుంది. దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోవాలా. అది జరిగి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అమ్మోరికి పొంగల్ పెట్టేది స్టీల్ దాటి పెట్టినాం ఫ్రెండ్స్, ఎవరు తాకూడదు అనేసి. దాన్ని వాడము ఓపెన్ చేసే దాన్ని వాడము ఫ్రెండ్స్. ఏమంటే అది అమ్మోరికి ఎప్పుడు మేము పొంగల్ పెడతాం అప్పుడుదా మేము అది బయటకు తీస్తాము. దాని దారము అలాగే పసుపు దారము అన్నీ అలాగే ఉంటుందన్నమాట, పసుపు దారము దాన్ని కట్టింటాం కదా ఫ్రెండ్స్, పసుపు కుంకుమ అది అలాగే పెట్టుకుంటాము గుడి నుంచి వచ్చేలోగా. ఏమని మా టీవీనా నాకు ఎంత ఉంది టీవీ చూడండి. అది ఎన్ని ఇంచెస్ నా కొడుకే తెలుసు ఫ్రెండ్స్, మాకు తెలియదు. 90నా? ఏం చేస్తాను సీత? అవును మసాలా సార్ చేయాలంట సంగటికి. నాకు సంగటి వద్దు, సంగీత అయిపోతా. నాకు వద్దు, సేమియా అదే ఉంది సరిపోతుంది, నాకు తినేస్తాము. ఇప్పుడు తిన్నాము సార్, ఇంకేమొద్దు నాకు. ఆకలి అయితే కావాలంటే నేను కాఫీ పెడతానమ్మా. ఆకలి అయితే కావాలంటే మేము అది కొద్దిగా వేసుకోండి. బాగా ఉంది చూడు, బాగుండేది తెచ్చిన బాగుంది చూడు. బాగాలేదంటే పాడే అంతే. లేదే ఇడ్లీలు వేసి కొద్దిగా ఫస్ట్ రాక్పిండి వేయాలి ఫ్రెండ్స్. దానికి అది క్లీన్ చేసి పైన రాక్పిండి వేసి వేడి నీళ్ళు వేసేయాల. రాక్పిండి తినేదానికి బయటకు వస్తాయి అనమాట. అది మా అమ్మమ్మ చెప్పించింది నాకు. మా అమ్మమ్మ తెచ్చింది ఫ్రెండ్స్. అది తెచ్చింది క్లీన్ చేసి రాక్పిండి ఇలా వేసింది. రాక్పిండి ఇలా వేస్తే అప్పుడు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా చూడండి దాంట్లో,
చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అన్నీ బయటకు వచ్చేసినాయి. మా అమ్మమ్మ చూపించింది ఇలా చేసుకోవాలనేసి. అందువల్ల మేము రాగిపిండి దానిపైన చల్లేసి ఒక 10 నిమిషాలు ఉండేసి, 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు ఉండేసి మళ్ళీ వేడి నీళ్ళు బాగా వేడి ఉండే నీళ్లు దాంట్లో పోసేయాలన్నమాట. దాంట్లో వేస్తే మళ్ళీ దాన్ని మళ్ళీ 4-5 సార్లు చల్లటి నీళ్ళు కడుక్కొని మళ్ళీ మసాలా పెట్టుకోవాలి. రోజు డ్రై గోబీ భలే ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు తింటారు, వాళ్ళు ముగ్గురు తింటారు. వాళ్ళు ముగ్గురు మన శనివారం తిన్నారు. గోబీను? నేను చూసుకొని తినింది. చూసుకొని తిన్నా ఉండదా దాంట్లో చచ్చిపోయింది. నూనె ఉడికిచ్చి చచ్చిపోయింది. నువ్వు తిన్నావేష? పెద్దకి ఇష్టం కదా గోబీ. పెద్దకి ఫేవరెట్. ఫ్రెండ్స్ ఇప్పుడు సేమే చేసిన కదా ఫ్రెండ్స్, వాడికి వద్దంట. ఐశ్వర్య పెరగన్నం కలిపిస్తే ఎంత రుచిగా ఉంటుందంటే నిజంగానే. వెంకీ పెరగన్నం ఎవరు కలిపాలి? ఐషునా చూసా ఫ్రెండ్స్, ఐషు పెరగన్నం కలిపిస్తే అంత బాగా కమ్మగా కలిపిస్తే భలే కలిపిస్తుంది. ఆడించే పేరు వచ్చింది ఐషు అంట. మా పెద్ద పాప నీళ్ళే వేస్తుంది, మజ్జిగలాగా మజ్జిగం తినట్టుగా నీళ్ళే వేస్తుంది. అందుకే వానికి ఇష్టం లేదు. మా ఐషు కలిపిస్తుంది ఏముంటుందంటే అలా కమ్మగా గట్టి పెరుగుతో కలిపిస్తుంది. ఒకసారి చూడండి ఎలా కలుపుతుంది అనేసి. ఫస్ట్ మా ఐషు వేడి నీళ్ళు అది కట్టుకుంటుంది, గిన్నె స్పూన్. ఎందుకంటే మేము నమ్మలేము సుశీలమ్మ బ్యాక్టీరియా వల్ల ఏందో సబ్బుది అది మేము వింజలు వేసి కడిపిస్తాం కదా ఫ్రెండ్స్. సామాన్యంగా వింజల్లో కడకూడదంట. ఏం చేసేది ఫస్ట్ అయితే వేడి అన్నమే వాడాల. వేడి అన్నము చల్లగా గేల పెరుగు వేడివేడిగా వేయకూడదు. అంటే వేడన్నమే పెరుగు మనకి బాగుండేది. చాన్ని ఐషు వేడి కలిపి పెట్టకూడదు. ఇంకా వేయలేదు కదా ఉంది మమ్మీ. ఏం మమ్మీ ఎంత చేసిండారు? దాంట్లో కలిపేసింటా కదా ఏంటో దాంట్లో అంతా చూడరా. సరే వేసుకోపోని కడిగినావు కదా గిన్నె, ఏం చేస్తాం. ఉండు పెద్ద కుక్కుడు ఒక తుత్తిస్తాం. యశ్వరి పెరగని తింటావమ్మా? ఒక తుత్తక్క వద్దంట్లో యశ్వరి అడుకో సేమే తినింది. మళ్ళీ ఏం తింది మధ్యాహ్నం అది సేపు. ఇప్పుడు దానికి ఏమి వేయాలా? పెరగనమ్మా కడిగినాను. మనం పెట్టుకుంటుంది కానీ సంసారం అన్నాక అన్నీ సార్లు అయితే ఉప్పు ఎక్కువైపోయినట్టుగా. ఏం మాడుతున్నాం మమ్మీ ఎంత కలపాలో అలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా 50% వేడిగానే స్మాష్ కర్రీ చేసుకోవాలి. పెరిగెత్తిచ్చేదా? ఉంది ఈడే. పెరిగి ఎంత వేస్తావు? ఇది గడ్డ అయిపోయిందండు. వెయ్యి అది కూడా పెరిగదు. ఫ్రిడ్జ్లో పెట్టినావు కదా. చాలే కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే పెరుగన్నం అంటారు దాన్ని. తక్కువ వేసుకుంటే అది మజ్జిగన్నం అవుతుంది. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకోవాలి. లైట్గానే ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు క్లీన్గా కలుపుకోవాలి. ఇంకేం వేస్తావు దానికి? అంతే, ఇంకేం వేసేది. పచ్చడి వేయిస్తావు కదా వాడికి. అంతే, అది నోటికి మనకి ఆ రోజు చేసినాం కదా పచ్చిమిరపకాయల పచ్చడి, అదైతే ఇష్టం కదా మనకి. పచ్చడి ఆ రోజు చేసినాం ఫ్రెండ్స్, అదైతే చాలా ఇష్టం వాడికి. నేను టేస్ట్ చూడకుండా ఈయన ఇప్పుడు ఫస్ట్ నేనే తినేది. బాగుంది ఐషు. తెస్తాను రా, ఇటు కాళ్ళకి రా. ఇప్పుడు దానికి ఒకటే ఇదండి పచ్చడి. పెద్దక్క తీసాను. పెద్దక్క టేస్ట్ తింటాను ఐశ్వర్య. నువ్వు తినే సంగీత చూడు సంగీత. అన్నం తిందు అక్క, అన్నం తిందు ఒక తీసుకో.
ఇదో ఇస్తాను చూడండి. కొవ్వు నా కొడుకు ఆలుకురారంటే కొవ్వునా పట్ట కొవ్వునా కొట్టు ఎందుకు ల్యాబ్స్ అయ్యి మామిడికాయలు చూడండి. మామిడికాయలు దీనికి ఇది ఎందుకు వేసినారంటే ఫ్రెండ్స్, ఇది కళ్ళలో పడుతుందంట నైట్, అందులో అది వేస్తారు పేపర్. కాలేజ్ వచ్చాకంటేనే ఇంకా మా నాట్లు మళ్ళా కదా బయట పోవంటాం ఫ్రెండ్స్. క్రికెట్ ఆడరా పోరా, మా ఫ్రెండ్స్ దగ్గర పోయి క్యారమ్ బోర్డు దాన్ని పిలుస్తారు. వాడు ఒక బయటికి కడప దాటి బయట పెట్టాడు. మా పాప చూడండి ఒక బొమ్మ చూస్తాను. మా పాపకి నాకు బొమ్మల పిచ్చి ఎక్కువ ఉంది. యశు పాపకి నాకు అయిపోయింది సింత. ఇంకోసారి చూసుకో ఒకసారి నువ్వు కానీ నువ్వు అంతా క్లీన్ చేసి పెట్టు, నేను పౌడర్ వేసి చూసు అంతేనా? అంత వేస్టా? అంటే దిగులు దీన్ని సన్నగా కట్ చెయ్యి రెండుగా. ఓపెన్ వేసి గలీజ్ అమ్మా నాకు భయం అవుతుంది చేసే కూడా. ఎక్కువ బాగుంది. సరేలే సరేలే ముందు పిండి వేసుకోరా, రాకపోయింది కొద్దిగా పైన కొద్దిగా వేసుకోరమ్మా. సాల్లే దాన్ని ఇప్పుడు ఇట్టాను అలా. మమ్మీ అనేసి ఒక 10 నిమిషాలు పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడంతా పురుగులన్నీ ఆ పిండి తినేదానికి బయటకు వస్తాయన్నమాట. కొద్దిగా అర్థం 5 నిమిషాలు పెట్టేస్తే మళ్ళీ వేడి నీళ్ళు వేద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మసాలా సరిగ్గా ఇటు కూర్చొని చల్లగా బాగుంది. ఎందుకు చేతి వచ్చేసి పడుకోలేదు, చల్లగా గాలి వస్తుంది. బయట అయితే చల్లగా భలే ఉంది ఫ్రెండ్స్. వేసే మసాలా చూడండి, ఇదే నేను వేసుకుంటా. దానికి మిరపకాయ, ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ, కొద్దిగా కొబ్బరి, కొద్దిగా మిరపకాయ, మళ్ళీ దీంట్లో దగ్గర చూపించింది లోపలికి మిరియాలు, చెక్క, లవంగ, కొద్దిగా ఇది ఏమంటారు దీన్ని, దాన్ని ఏమది లోపల కస్తూరి మేతి, లవంగము, చెక్క, లవంగ, మళ్ళీ మిరపకాయలు, మళ్ళీ ఇది మిరియాలు, కొద్దిగా కొబ్బరి, ఒక తెల్లగడ్డ, ఒక ఎర్రగడ్డ, మిరపకాయ. పూలు అల్లిందా? నేను రాసేసి పెట్టినాను కదా ఇంకా. మర్చిపోతున్నాము. ఏం కాలేదమ్మా, అయినా బాగా ఉంది మమ్మీ. ఇవన్నీ వేసి ఫ్రెండ్స్ ఎండిపోలేదు సుడి. ఇవన్నీ వేసి మిక్సీ ఆడిచ్చి పుడిసెన వేసి మసాలా పడేస్తా. ఏంటది దేశ అదే టీవీలో డైరీ మమ్మీ. డైరీ మేము అట్లా మా అక్క ఎన్ని డైరీలు కొనుక్కొనేసింది ఇప్పటి వరకు. అట్లా దేశానికి పోయినప్పుడు అది పొద్దునే ఊడ్చింది, పొద్దునే ఊసిన అయినా ఊసినట్టు లేదు. అప్పుడే ఉంటా తెలియజేసాడు మా ఇంట్లో నేనే. చెల్లె పాపం ఇదంతా నీట్గా చేసేది. మా డాడీ ఆడంటే ఆడ పడేస్తాడు. మా డాడీ కాదు, పోనీలేమో తెలియదు. మా డాడీ నేను చూపిద్దామని నా తాత ఫ్రెండ్స్. నేను మా డాడీ వీడియోలు చూస్తాడు, సెలబ్రిటీ మా డాడీ. ఆయన నా వీడియోలు చూస్తాడు ఫ్రెండ్స్. అందువల్ల మా బాబు ఏమన్నాడంటే కెమెరా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కెమెరా ఉంది ఫ్రెండ్స్. ఆయన వచ్చేది పోయేది ఆ వీడియో, ఆ క్లిప్ పెడతాను చూడండి. ఆయన వీడియోలు అంటే ఇష్టమే లేదు. ఆ క్లిప్ పెడతాను మా ఇంటి చూడండి ఒకసారి. అప్పుడు ఏమి పెట్టాను అంటే ఏదో కెమెరాకి ఇది వచ్చేసింది అయ్యో అని నేను యాక్టింగ్ చేస్తా. మా ఇంటి క్లిప్ అది పెడతా చూడండి కెమెరా. మమ్మీ పైన విసిరేస్తున్నాను ఎక్స్ప్రెషన్ చూడండి. ఇందా నేను వేడప్పుడు చూసాను కదా మిరకాయని రాత్రి మనిషిని కూర్చోడాను పైన విసిరేసింది. అది పడిన అది చూస్తే బల్లి అనిపించేసింది. అక్కడ భయపడిపోయాను, భయపెట్టింది. అదే రివెంజ్ నేను తీర్చుకుంటా చూడి. ఆ రివెంజ్ నేను పక్కా తీర్చుకుంటా. అప్పుడు రికార్డ్ అయినా చేసింటే బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి రైస్ అంతా చెల్లించింది మా మమ్మీ. రైస్ ఏం తిన్నాను నేను? భీమా, యశు, సంగీత. చూడండి కాఫీ. వీళ్ళెందుకు కాఫీ లేకుండా ఉండలేరు?
లైఫ్ ఈజ్ కాఫీ, కాఫీ ఈజ్ లైఫ్. లైఫ్ ఈజ్ కాఫీ అండి ఫ్రెండ్స్. మీ లైఫ్ కూడా కాఫీతోనే స్టార్ట్ అవుతుందా? మాకు టీతో అంట. అదేం ఫోమ్, దానిపైన ఫోమ్ అంటే ఏం ఇష్టము, ఇటు అంటూనే ఉంటారు. కాఫీ బాగుంది. రండి ఫ్రెండ్స్, కాఫీ తాగురు. మా ఇంట్లో కాఫీ టీ లేకపోతే మేము మా బతుకులే లేదు ఫ్రెండ్స్. పొద్దున్న లేస్తే కాఫీ, సాయంకాలం అయితే టీ. మధ్యలో ఎక్కువ వేసుకుని తాగుతాం. పొద్దున్న లేస్తే ఇది తాగుతుంటే ఏదో పాయసం తాగినట్టుంది నాకు. ఆహా, అంతేనా? కుదిరితే 4 మాటలు, వీలైతే కప్ కాఫీ. ఆ సినిమా సక్కగా ఉంది. దేశు, ఆ సినిమా పెడతావా? ఇంగ్లీష్ ఫిల్మ్స్ పెట్టినా. నీకు ఇష్టమా? పెట్టు పెట్టు పెట్టు, బాగుంది. ఇదేం పచ్చిమిరకాయలు ఇంత ఇంత పెద్దగా ఉండేది, కారం ఉండేది. మన వద్దులే పారే మమ్మీ. ఎందుకు పారేస్తావు? పచ్చడికి అయితే గమ్ముండు, పారేసేది. ఇవన్నీ వేద్దాం. ఇది ఏదన్నా కొత్తిమీర సుశీలమ్మ పాపం యాపొద్దు లేదు తేరే ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు, కొత్తిమీర ఇదే ఫస్ట్. ఎందుకంటే నేను చీర పెట్టినాను కదా పాపం, ఆ చీర పెట్టిన దానికి పచ్చిమిరకాయలను కొత్తిమీర కడప తెచ్చింది అనమాట. అందువల్ల ఈ కొత్తిమీర, ఈ పచ్చిమిరకాయలు మేము తింటామని తెలుసు ఆమెకి. పచ్చిమిరకాయలు ఎక్కువ వాడతామని తెలుసు. అందువల్ల యశు ఇటు పెట్టుకోమని ఏమనేది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఒక నెల రాదు, మాకు 15 రోజులు వస్తుంది అంతే. ఉప్మాకి, సేమియాకి ఒకటి వాడుకుంటే 2 నెలలు వస్తుంది. మాకు అల్సర్ లేదు. ఫ్రిడ్జ్లో పెట్టి గంటే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తిరగట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇంతలా ఉండే చూడండి. మార్కెట్ పోయినామన్నా హాఫ్ కేజీ తెచ్చిన ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంక సాయంత్రం పోయి ఎర్రగడ్డలు తీసుకురావాలా. ఎర్రగడ్డలు తెస్తే సార్ ఇంకా అన్నీ ఉన్నాయి ఇంట్లో. టమాటాలు ఎర్రగడ్డలు అంతే. ఇంకా అది ఏంచి పెట్టేసిన అది ఆడుతుంది. ఈ బుట్టు చూడండి, బుట్టి తెలుసా ఫ్రెండ్స్? ఇది 12 ఏళ్ళు 13 ఏళ్ళు బుట్టు. వాళ్ళు ఎవరిలో వస్తే అది ఇలా పూస్తారు కదా, బుట్టు పూస్తారు కదా, మెంతులు వాళ్ళు చేస్తారు కదా. మా పాపే సంగీతాన్ని నానబెట్టి, మెంతులు పేపర్ నానబెట్టి మిక్సీలో వేసి చేసింది పాప మా బిడ్డ. ఇలా నానబెట్టి ఇవన్నీ చెట్లు వేస్తాం. ఇంకోటి పచ్చిమిరకాయలు, ఇందేశమనే పచ్చిమిరకాయలు ఉంది. చిల్లర సౌండ్ వస్తుంది. చిల్లర సౌండా? చిల్లర అవునే గడ రూపాయి ఇందేశమనే ఆ బుట్లేసి రూపాయి ఉంది. దీన్ని తిరుపతి చేయాలన్నమాట. ఇంకా వేయలేదు. మార్నింగ్ ఉప్పు చేసేసింది మా మమ్మీ, అది ఇంకా అవ్వలేదు. ఇంకా అట్లా ఉంది. వాటర్ పెట్టినారు టీకి. ఇంకా వీడియోస్ చూస్తుంది. మా మమ్మీ ఏం చేస్తుంది చూడండి. మామీ హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తావు నువ్వు? ఇది పార్వతీ శివుడు, ఇది డోలు. ఇవన్నీ నా గిఫ్ట్కి వచ్చింది ఫ్రెండ్స్, నా గిఫ్ట్కి వచ్చింది. మళ్ళీ ఆంజనేయ స్వామి కూడా, అది కూడా నాకు గిఫ్ట్కి వచ్చింది. బైక్, చూడండి ఇక్కడ ఇదన్నీ ఉండీలే ఫ్రెండ్స్, ఇచ్చేస్తారు కదా ఇవన్నీ ఉండీలు. ఇదేంది మమ్మీ? ఇది బర్త్డేకి వేసుకునేది. అది ఒక నా బర్త్డేకి తెచ్చింది అదని. లోషన్స్ ఉంది. అన్నము మా బాబుకి అన్నం పెట్టేస్తున్నా. వేడిగా చేసిన, వేడిగా తినేసి. సాకు చాలా అಷ್ಟೇ. మా ఇంట్లో డేట్ల మీద డేట్లు జాస్తి అయిపోతాను ఫ్రెండ్స్, ఏం చేసేది. చూడండి ఫ్రెండ్స్, కూర చేసిన. కడుగునా చాలులే మమ్మీ, చాలు సారు. ఇది కూడా ఎందుకు ఉపాసం ఉండండా ఫ్రెండ్స్.
గమగమ అంటుంది. నేను అన్నం తిన్నా, మీకు తెలుసు కదా. ఆగస్ట్ 1వ తేదీ రైస్ ఫుల్గా రన్ చేస్తా. ఆగస్ట్ 1 నుంచి 10వ తారీఖు వరకు బాగా తింటాము. మళ్ళీ ఆగస్టు 10వ తారీఖు అయిపోయినాక మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 1 తింటా. అది కూడా ఎందుకు పస్తుండు మళ్ళీ డిసెంబర్ కా అమ్మ ఇంకా అన్నం తినుకుంటే ఎట్టా నా బతికేది. అన్నమే కదా నా ప్రాణము. ఇంకా ఏమో చేసుకోవాలనుకోండా, పచ్చడి చేసుకోవాలన్నా, చింది పులుసు తీసుకోవాలనుకోండా. ఏం లేదక్క. మళ్ళీ నా కొడుకు పొద్దునే పెరగనం కల్పించింది ఫ్రెండ్స్ మా పాప ఐశ్వర్య. మళ్ళీ ఇప్పుడు ఐశ్వర్య ఏమంటుందంటే ఏమో పెరగడానికి మళ్ళీ ఐశ్వర్య ఏమంటుందంటే నేను ఎందుకన్నా టేస్ట్గా కనిపించాను, నన్నే పొట్టేసుకోవడం ఉంటుంది ఐశ్వర్య. అట్లా అనుకోదు, గుడ్ గర్ల్ ఐశ్వర్య. సరే ఫ్రెండ్స్, మా పాప కింద ఆ యశునే తీస్తుంది వీడియో, అందువల్ల ఏమే చేయగొట్టుకురా. సంగీత తినరా, స్నానం పోలా. మా పాప పిచ్చేమంటే ఎప్పుడు షాపింగ్ పిచ్చే. ఎట్లుంది చెప్పేసి తినే తిని చెప్పు. కలిపే చూడండి, ఆ చిన్న బిడ్డలు తిన్నట్టు తింటుంది. ఎంత ఎట్లుంది ఉప్పు చెప్పరా. సరే అది చూసుకొని టీవీ చూసుకొని అన్నం తినుకొని చూస్తాను అన్నమాట. నీకు పెట్టించా సంగీత? నువ్వు తినువమ్మా. నాకు ఎలా తినాలంటే సేమే ఉప్పిట్టు ఉంది, కొద్ది తినేస్తా. ಸ್ವಲ್ಪ తిన్ను మాస్టర్. ఇది ఎల్దినే తిను, నువ్వు నీకోసం తిను. ఐషు కష్టాలు చూడండి, మళ్ళీ కలుపుతుంది. నవ్వు వస్తుంది ఐషు, నవ్వు వస్తుంది. బాగా మళ్ళీ కలుపుకుంటానా. పోన్లే కలిపి నువ్వు కలుపుకుంటావంటే సరే. పెరగమేనా ఐషు? సారం తిను ఐషు, వేస్ట్ అయిపోతుంది ఐషు. ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ ట్రిప్ తింటాను అన్నం. బావులే, మళ్ళీ తెలుసు నీవు తినేది థర్డ్ టప్పు. దాని మాకం చూడండి ఎట్టుంది, థర్డ్ టప్ తినేది. నీకు మనకి ఇద్దరు కలుపుతానవా? అవును. సరే ఇది ఐషు ఆడికి ఈడికి ఆడికి తిరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. వీడికి ఆడికి తిరుగుతూనే ఉంది. పెరగన్నం మనకి పెరగన్నము కలుపుతోంది చూడండి. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాడు వెంకీ పెరగన్నానికి. కూర చేసిన తినొచ్చు కదా నా కొడుకు. వద్దేంరా రే, వద్దా? అదే చట్నీ ఫ్రిడ్జ్లో ఉంది కదా చట్నీ. మా వెంకికి లబ్బర్లన్నీ నెలకి ఒక 30 కొనాల. రోజుకి ఒక లబ్బర్ చేంజ్ చేస్తాడు వెంట్రుకలకి. మా పాప పెద్ద పాప తినుకొని పోతాను చూడండి. లేసేది 12, తినేది 3, పడుకునేది 2. చూడండి ఎన్ని బట్టలు డైలీ 3 పూట్లు 4 పూట్లు ఇస్తాడు. 2 టైం నీళ్ళు పోసుకుంటే ఇంకెట్ట వచ్చేసింది. మా ఈ సినిమా చెప్పమమ్మా. అయిపోయిందా? ఏమని వద్దంటే మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఇంకొకసారి కలిపి అని చెప్తే టేస్ట్ చెప్పరా. అదేమి ఇష్టమో నీకు, పెరగన్నం ఇష్టమో నా కొడుక్కి. ఒకసారి టేస్ట్గా కలిపించేసింది, అప్పటి నుంచి పట్టేసినాడు పొట్టు, బ్రాహ్మణ పొట్టు. సూపరా ఐషు? సార్ ఎట్టుంది ఐషు మసాలా సార్? చూడండి పెరగన్నానికి మసాలా సార్ వేసుకోండి ఐషు. బాగుందనే నోరు మూసుకొని ముడికి తగ్గిద్దా. సంగీత కూల్ వాటర్ అంటే సంగీత ఫ్రిడ్జ్లో పెట్టినట్టు నా కొడుకు. పెట్టలేదా? కూల్ వాటర్ అంటే పెట్టు ఫ్రిడ్జ్లో, అంతకంటే తాగొద్దులే అట్టుండు. పెట్టలేదు, నేను పెట్టింది. బా ప్రాణం వచ్చేసింది నా కొడుక్కి. నవ్వే చూడి, కూల్ వాటర్ అంటే నన్ను తినేషో. గంటల కొద్దీ ఒక గంటకు ఒక ముద్దు పెట్టుకుంటుంది నోట్లో.
ఏం చేస్తాను నిషా? తినమ్మా. వద్దు నాకు, నేను సేమ్యా తింటా. సేమ్యా అంటే ఇష్టం నాకు. వీడు కూల్ వాటర్ లేకుండా ఒక ముద్దగా తినుడు. ఆ? యా చెప్పు, ఏ సినిమారా? లేదులే రా, చట్నీ. చట్నీ చట్నీ ఉప్పా కొడక అన్నీ కావు, వగ్గేసారు అన్నీ కాదు. చట్నీ ఏముందంటే ఫ్రెండ్స్, సూపర్గా ఉందన్నమాట. ఇందా వేసుకొని ఇచ్చేయి, పెడేస్తారా? మా పాప బాత్రూమ్కి ఏం వేసిందంటే, ఏం వేసిన సంగీత బాత్రూమ్ కదా? హార్పిక్ వేసింది ఫ్రెండ్స్. ఇంకేం అనుకోవద్దు మీరు, హార్పిక్ అది మీకు బాత్రూమ్ కనిపించిందంటే పోయమ్మ అనుకోవద్దు. మేము హార్పిక్ వేసి రోజు మా రోజు వాష్రూమ్ అయితే బాగా నీట్గా పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే వాష్రూమ్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిది, గలీజ్గా ఉంటే జబ్బులు వస్తాయి. అది వాష్రూమ్ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే జబ్బులు రావు. వాష్రూమ్ నీట్గా పెట్టుకున్నాం చూడండి, ఒకసారి చూడండి. వాష్రూమ్ నీట్గా పెట్టుకుని ఒకసారి చూడండి, జబ్బులు అనేది రాదు ఎవరికి. హాస్పిటల్ వాళ్ళు కూడా కారు, హాస్పిటల్ కూడా పోరు. మీరు అనుకోవచ్చు మొన్న హాస్పిటల్ పోయినారుగా అనేసి, అది చెవు నొప్పికి. వాడు వాటర్ లోపల పోయి క్లీన్ చేసుకోక ఆ చెవు నొప్పికి హాస్పిటల్ పోయినాం అంతే. మేము చాలా రేరు. మధ్యాహ్నం 2 అయింది ఫ్రెండ్స్, 2 గంటలు తింటున్నారు. ఎంత టైము ఐషు? ఎంత టైము? పెరగాను 12 తిని తెలుసులే. ఇప్పుడు ఎంత టైము ఐషు? 2:40 అంట. లేచింది లేటు, పాటలు పాడేసే. ఏం సినిమా? ఊహానా? ఆమె శ్రీకాంత్ కదా? అదే పిక్చరు. ఇప్పుడే సాయంకాలం అయింది, అందరు తిన్నాము, రోజు పడుకున్నా. నేనంతా నిద్ర లేదు ఫ్రెండ్స్, నాకైతే నిజంగా నిద్ర లేదు. నిద్ర చెడగొట్టేసినారు. నేనంతా 2 గంటలు అయింది వాళ్ళు నిద్రపోయారు. 2 గంటలు నేను పొద్దున్న లేసి వద్దులే ఆచి 2 గంటలు లేసి నేను పొద్దున్నే సేమెంత చేసి తలస్నానం చేసి పూజ చేసి అంతా చేసిన. ఇప్పుడైతే ఫుల్గా నిద్ర వస్తుంది. అంటే నేను పడుకోవడానికి వదిలే, పక్కన కూర్చోంది. పక్కన వచ్చి కూర్చొని కలబెడుతుంది, ఆ మాట ఈ మాట చెప్తుంది అనమాట. ఇంకా సాయంత్రం ఏంది ఫ్రెండ్స్, కాఫీ కూడా తాగుతున్నాము. టీ పొద్దున్నే కాఫీ తాగాను, ఇప్పుడు సాయంత్రం అయితే టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, తాగుదురు మా ఇంట్లో సాయంత్రం అల్లం టీ. ఎట్లుంది మమ్మీకి అదేం ఫ్రెండ్స్ టీ? అబ్బబ్బబ్బబ్బబ్బ, నిజంగా ఫ్రెండ్స్ నాకు ఈరోజు 2 పూటలు 3 పూటలు టీ చేస్తే నేను ఆ రోజంతా అన్నమేడను తాగేస్తాను. చాలా మంచిది టీ కాఫీ మానొద్దండి, నాకైతే మంచిది అది. 3-4 పూటలు కావాల్సినప్పుడంతా కాఫీ టీ ఎట్టగలచాలి. మా పాప నిమిషాన్ని పెట్టిస్తుంది. ఇంక నాకు కావాల్సినప్పుడు ఎప్పుడు అన్నిసార్లు తాకూడదు మా పాప అన్నాడు, నేను తాగుతాను అనమాట, చేసుకొని తాగుతాను. తాగుతావు విష? ఇప్పుడే నిద్రపోయి లేసామన్నమాట. ఇప్పుడు మా పాప సాయంత్రానికి రొట్టె చేస్తుంది, రొట్టె చూపిస్తారండి. సుశీలమ్మ చీర ఇప్పేసినావా? సుశీలమ్మ చీర ఇప్పేసినావా? ఎందుకు ఇప్పేసినావా? రొట్టె చేస్తాను. రొట్టె నెయ్యి చేసింది కదా పైన. అవునా? నువ్వు వేసుకుంటాను. భలే చేస్తుంది మా పాప. గట్టిగా అట్లా చేయాలంటే కవర్లా గట్టిగా కలుపుకోవాలి రంచి, లేకుంటే అట్లా లేసి వచ్చేస్తుంది అన్నమాట. భలే వచ్చింది సార్. అవునా? నీకే తిను ఒకటి, ఏం పర్వాలేదు తినరాయ్యా.
నేను ప్రతి తాగేసి వచ్చిన వెళ్ళి రచ్చుకొచ్చి ఆ సెటప్ అంతా తీసేసినారు ఫ్రెండ్స్. తీసేసి ఇంకోటి కాలేజీకి వెళ్ళిపోతాడు కదా, ఎలుగు రావాలనేసి అది కింద పెట్టేసాడు అనమాట. నిన్నే అంతా క్లీన్ చేసినాడు, అలా అంతా కింద పెట్టించేసిన. వెళ్తురు గాలి అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్, అందువల్ల తీసేసాడు ఉంటుంది. ఆ మూలలో కూర్చొని చదువుకుంటాడు వాడు.